వెంకటేశ్వర స్వామి లడ్డూ జోలికెళ్ళి ఈరోజు టీడీపీ 2 సంవత్సరాలు పూర్తి కాకముందే ఇంత వ్యతిరేకత, ఇంత దారుణమైన పరిస్థితి, ఈ పరిస్థితి రావడం కారణం అదే అని నేను బలంగా నమ్ముతా. ఎందుకంటే దేవుడిని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేయాలనుకుని జగన్మోహన్ రెడ్డి గారిపైన చేసే ప్రతి రాజకీయ క్రీడ ఈ 2 సంవత్సరాల్లో ప్రతిదీ బొక్కబోర్లో పడ్డారు వాళ్ళు. ఆ లడ్డూని టచ్ చేశాకే. చిరంజీవి గారి ఇష్యూ అసలు ఎప్పటికీ సమాధానం చెప్పుకోలేనటువంటి ఒక ఇష్యూగా మిగిలిపోతుంది అనుకుంటే, అసెంబ్లీలో బాలకృష్ణ గారు అసలు ఆయన ఎవరు, కామినేని శ్రీనివాసరావు గారు ఇష్యూ తేవడం ఎందుకు, బాలకృష్ణ గారు అరవడం ఎందుకు, మళ్ళీ ఇది అది అని చెప్పడం ఎందుకు, చిరంజీవి గారు నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఆరోపణలు చేస్తున్నప్పుడు కూడా సమాధానం చెప్పకుండా ఆనాడు సమాధానం చెప్పారంటే, అంత పెద్ద ఇష్యూ కూడా పెద్ద బ్లేమ్ జగన్ గారు అహంకారి అన్నట్టుగా బ్లేమ్ను మోసుకొని చివరాఖరికి ఆయన సంబంధం లేని విధంగా దేవుడే నిజంగా ఆ టైంలో లెటర్ ఇప్పించి పూర్తి స్థాయిలో బయటపడేసాడు అనిపించింది ఆ నిందని. ఇక పవన్ కళ్యాణ్ గారు తన సినిమాలు ఆపేశారు, తన అట్ట ఇబ్బంది పెట్టారంటే ఈరోజు 800, 1000 ఎంత పడితే అంత టికెట్ హైక్స్ విపరీతంగా బెనిఫిట్స్ అన్నీ ఇచ్చుకున్నా కూడా 20-30 కోట్లు కూడా దాటట్లా. ఆయన మహా అయితే 50 కోట్లు 60 కోట్లు టాప్ ఆయన కలెక్షన్కి వస్తుంది. అంత దారుణంగా పడిపోతుంది ఆయన వ్యవహారం. అంటే ఆయన సినిమాలు ఎవరు ఆపక్కర్లా, ఆయన సినిమాలు ఎవరు చూడట్లేదని ఇప్పుడు అర్థమవుతుంది. ఆయన గతంలో నా సినిమాని ఆపేశారు అని ప్రచారం చేసుకున్నా అదంతా దండగా. ఇది కూడా కర్మ రిటర్న్ గిఫ్టే. ఇక ఎక్కడైతే పవన్ కళ్యాణ్ గారు నానా హంగామా చేస్తూ తిరుపతిలో అద్దె డబ్బా నేను సనాతన్ అని బల్లగుద్ది చెబుతూ పెద్ద హంగామా వీరంగా సృష్టించారో, తర్వాత అదే తిరుపతి నడిబొడ్డు నుంచొని పవన్ కళ్యాణ్ గారు జనవరి 6వ తారీఖు సాయంత్రం 2025 క్షమాపణ కోరాడు. గుర్తుందా? ఇక చంద్రబాబు నాయుడు గారి విషయానికి వద్దాం. అసలు గంజాయి అని, మహిళల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి గౌరవం లేదు, అదిట్టా ఇదని చెప్పి మొత్తం మన మీద బ్లేమ్ చేసేవాడు. పార్లమెంటు చరిత్రలో ఒక రాజకీయంగా పార్లమెంటు ఎంపీగా ఉన్న చరిత్రలు ఎవరు కూడా, ఏ ఎంపీ కూడా డ్రగ్స్ తీసుకుంటూ లేకపోతే గంజాయి తాగుతూ పబ్లిక్గా దొరకలా. వాళ్ళ ఎంపీ పబ్లిక్గా దొరికాడు. ఇన్నేళ్ల చరిత్రలు ఎవరు దొరకలా, వాళ్ళ ఎంపీ దొరికాడు. ఇది కర్మ రిటర్న్ గిఫ్టేగా దేవుడు చూపించాడుగా. ఆ నింద ఇది అని చెప్పి వాళ్ళిట్ట ఈ మహిళలు అంటే గౌరవం లేదు, వీళ్ళిట్ట అని చెబితే ఎమ్మెల్యేలు, వీళ్ళ నాయకులు, వీళ్ళందరూ మహిళలతో లైంగికంగా వేధించినటువంటి వీడియో కాల్స్, లేకపోతే ఆ విజువలైజేషన్, పూర్తిగా ఇమేజెస్ ఇవన్నీ బయటకు వచ్చి స్వయంగా మహిళలు ఇక్కడ బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారు ఫిర్యాదు చేసిన పట్టించుకున్నటువంటి విధాంతం, ఇది జనాల ముందు గబ్బవుతుంది వాళ్ళు కాదా? ఇది కూడా కర్మ రిటర్న్ గిఫ్టే. బిఆర్ నాయుడు నోటికి ఏదొస్తే అది మాట్లాడుతూ హద్దు పద్దు అనేది లేకుండా ఒక ధార్మిక క్షేత్రానికి ఆయన పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత అతని మీద ఉందని ఆలోచించకుండా తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తూ అసలు ఎంత హంగామా సృష్టించాడో దేవుడే నోరు ఆయన మూపించాడు. ఈరోజు నోరు తెరవలేని విధంగా బిఆర్ నాయుడు ఉన్నాడు. ఇదంతా దేవుడి సృష్టి, దేవుడి విధానం కదా. సాక్షి కొమ్మినేని గారు అసలు ఏ పాపం ఆయన చేయలే. పాపం ఆయన అన్యాయంగా ఎవరో అన్న డిబేట్లో ఎవరో అన్న మాటకి, అది కూడా ఆయన వ్యక్తిగతం అది ఇది అందరు తెలుస్తున్నా కూడా కొమ్మినేని గారిని తీసుకొచ్చి జైలు వేశారు. 70 ఏళ్ళ వయసులో ఆయన అన్యాయంగా జైలు వేసి వేధింపులకు గురి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సాక్షి ఆఫీసులో దాడి చేశారు. ఇక్కడ భారతి గారిని టార్గెట్ చేశారు. విచ్చలవిడిగా మహిళలు అంటే గౌరవం లేదు, ఇది సాక్షి గిట్ట వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇది అని. ఈరోజు కర్మ రిటర్న్ గిఫ్ట్ ఏంటి? చంద్రబాబు నాయుడు గారు ఆయన అనుంగ శిష్యుడు రాధాకృష్ణ మహిళల పైన చేసినటువంటి వ్యాఖ్యలకి. కాకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి ఇక్కడ నేను ప్రత్యేకంగా ఎందుకు చెప్తానంటే, అందరికి ధైర్యం ఉంది, కానీ ఏ ఒక్కరు కూడా దాడులు లేకపోతే నిరసన ఇవన్నీ ఏంటంటే ఎప్పుడు ఏ ఒక్క మీడియా సంస్థకి వెళ్ళి ఎప్పుడూ చేయలే. మొట్టమొదటిసారి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైన్యం కదిలింది. ఆంధ్రజ్యోతి కార్యాలయం ముందుకెళ్ళి నిరసన శాంతియుతంగా తెలియజేసింది. ఈరోజు అది హాట్ టాపిక్గా ఉంది. ఇంత ముందుకు తీసుకురావడం నేను అనుకుంటాను మా వాళ్ళకు కూడా పూర్తి స్థాయిలో చెయ్యాలి అని చెప్పి ఆ ధైర్యం దేవుడు కల్పించాడని నేను నమ్ముతా. నేను గతంలో ఇంతకాడికి ఎక్కువ మాట్లాడాడు రాధాకృష్ణ, అప్పుడేమీ చేయలే, ఇప్పుడు వెళ్ళాం. అంటే మీరు చేసే ప్రతి ప్రభుత్వం ఇంకా చాలా ఉన్నాయి. నేను చెప్పాలనుకుంటే నాయన మనం 33,000 మంది అమ్మాయిలు మిస్ అయ్యారు 5 అంటే మన ప్రమేయం లేకుండా వాళ్ళ నోటితో వాళ్ళే ఈరోజు ఆ బ్లేమ్ వాళ్ళని ఎత్తినే పడింది. పూర్తిగా వీళ్ళే వేస్తున్నారు. 44 మంది తప్పోయింది 2014 నుంచి 24 వరకు, ఎక్కడ ఎవరు తప్పుకోలేదని వాళ్ళే చెప్తారు. ఋషికొండ మీద అబద్ధాలు ఆడారు. విశాఖపట్నంలో డ్రగ్స్ దొరికినాయి 25,000 కేజీలు అది ఇది అన్నారు. అదేదో చేపలు కేసే దానా పిండి అది అని చెప్పి వీళ్ళంతటికి ఎన్ఐఏ వాళ్ళు బయటకు రిపోర్ట్ వదిలేరు.
సుగాలి ప్రీతికి న్యాయం చేయలేదు 5 అన్నారు. సుగాలి ప్రీతికి జగన్ గారు ఇచ్చిన డబ్బు, జగన్ గారు ఇళ్ల స్థలం, జగన్ గారు ఇచ్చినటువంటి పొలం, జగన్ గారు సిబిఐకి అప్పచెప్పింది, ఇదంతా తర్వాత ప్రజలకు తెలిసింది. ఆ రోజు మీరు రాజకీయంగా వాడుకున్నా. ఇక జగన్ గారు ఏదైతే ఆయన చేసినటువంటి ప్రతి పని మీ ద్వారానే బయటకు వస్తుంది. ఆఖరికి 16 కోట్లని ఒక పాపకి ఇప్పించిన ఇంజెక్షన్ కూడా ఏదో ఒక రూపాన, నిజంగా చెప్పండి, ఇక్కడ నేను ఎవరిని వ్యక్తిగతంగా బాధ పెట్టాలని అయితే కాదు, జగన్ గారి మనస్తత్వం ఇది. ఏనాడు కూడా వీళ్ళు చేసే కుట్రలు అవన్నీ జగన్ గారు గమ్ముకున్న, దేవుడు అండ జగన్ గారికి బలంగా ఉందని చెప్పడం నా ఇక్కడ ఉద్దేశం. ఎందుకంటే ఇవన్నీ నేను ఎప్పుడంటే నేను చూస్తూ ఉందంటే ఇవన్నీ జరుగుతుంది వాస్తవంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు లడ్డూపై నిందేశాక ఇదంతా జరిగింది. ఈ రాధాంతం అంతా ఏదో రూపంగా అందరి నోర్లు అనేవి కుట్టేస్తూ ఉన్నాడు దేవుడు. వీళ్ళు చేస్తున్న తప్పులు వీళ్ళకే కర్మ రిటర్న్ గిఫ్ట్ అయ్యేలా దేవుడు చేస్తున్నాడు నేను నమ్ముతా. ఇంకా చాలా ఉన్న ఇన్సిడెంట్ నేను కొన్ని ఇక్కడ స్పెసిఫిక్గా తీసుకున్నా, మెయిన్ ఏదో తీసుకున్నా. ఇప్పుడు జరుగుతున్న ప్రజెంట్ ఇన్సిడెంటు, ఆ తర్వాత పాత కొన్ని తీసుకున్నా, అంతే. ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలంటే. ఇవన్నీ ఏంటంటే ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి లీల అనేది నడుస్తుంది. కర్మ అనేది తప్పు చేసిన ప్రతి ఒక్కరికి రిటర్న్ గిఫ్ట్ అనేది బలంగా ఇస్తుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నెత్తి నోరు బారుకున్నారు, నా భార్యలను అన్నారు, లోకేష్ గారు నా తల్లిని అన్నారు, చంద్రబాబు నాయుడు గారు నా భార్యలను అన్నారు, 5 అని మాట్లాడుతూ చర్యలు తీసుకుంటాము, అది ఇది రెడ్ బుక్ 5 అన్నారే. మరి ఈరోజు రాష్ట్రంలో ఉన్న మహిళలను అందరిని అన్నారు. మరి ఎందుకు సమర్థిస్తున్నారు ఆ వ్యాఖ్యలు మీరు? అంటే మీ వాళ్ళంటే ఒకటి, పక్కన వాళ్ళంటే ఒకటే.